కర్ణాటకలో సక్సెస్ అయినటువంటి కాంగ్రెస్ పవర్ షేరింగ్ ఫార్ములా ఇప్పుడు తెలంగాణలోనూ ప్రకంపనలు సృష్టిస్తోంది. నిప్పు లేనిదే పొగ రాదు అన్నట్లు హస్తం పార్టీలో ఇప్పుడు కుర్చీ మార్పిడిపై తెర వెనుక పెద్ద ఎత్తున వ్యూహాలు నడుస్తున్నాయి. ఇంతకీ ఢిల్లీ పెద్దల మనసులో ఏముంది? రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా సొంత పార్టీలోనే మోకాలొడ్డుతున్నటువంటి ఆ సీనియర్లు ఎవరు? ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన కుర్చీ మార్పుల చరిత్ర తెలంగాణలోనూ రిపీట్ కాబోతోందా? ఈ ఆసక్తికర రాజకీయ చదరంగంపై స్పెషల్ రిపోర్ట్. పొరుగున ఉన్న కర్ణాటక పాలిటిక్స్ ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్లో సరికొత్త చర్చకు దారితీస్తున్నాయి. అక్కడ పవర్ షేరింగ్ ఫార్ములా వర్కౌట్ అవుతోందన్న వార్తల నేపథ్యంలో ఇక్కడ కూడా అలాంటి మార్పులు ఉంటాయా అన్నది ఆసక్తికరంగా మారింది. టీ కాంగ్రెస్లో ఈ సెన్సిటివ్ ఇష్యూని తెరమీదకి తెస్తోంది ఎవరు అనే దానిపై రాజకీయ వర్గాలు తీవ్రంగా విశ్లేషిస్తున్నాయి. పొరుగు రాష్ట్రాల పరిణామాలు ఇక్కడి లీడర్ల మైండ్ సెట్ను ఏ విధంగా ప్రభావితం చేస్తాయన్నది ఇప్పుడు స్టేట్ పాలిటిక్స్లో హాట్ టాపిక్గా మారింది. అక్కడ మార్పులు, ఇక్కడ చర్చలు అన్నట్టుగా గాంధీ భవన్ వర్గాల్లో సైలెంట్గా ఒక డిబేట్ నడుస్తోందని స్పష్టంగా అర్థమవుతోంది. పవర్ సెంటర్స్ మధ్య జరుగుతున్న ఈ సైలెంట్ వార్ మున్ముందు ఇంకెన్ని మలుపులు తిరుగుతాయన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. కర్ణాటకలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ చేసే సమయంలోనే సీఎం సీటు విషయంలో ఒక క్లారిటీ వచ్చింది. సిద్ధరామయ్య, డీకే శివకుమార్ మధ్య చెరో 2.5 పవర్ షేరింగ్ చేసుకునేలా ఒక అగ్రిమెంట్ కుదిరిందనేది ఓపెన్ సీక్రెట్. అయితే తెలంగాణ రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు అలాంటి ముందస్తు ఒప్పందాలు ఏవీ జరగలేదు కదా అన్నది ఒక బేసిక్ పాయింట్. అయినా సరే ఇప్పుడు సడన్ గా ఈ హాఫ్ టైం సీఎం కుర్చీ మార్పిడి కాన్సెప్ట్ ఎందుకు తెర మీదకి వస్తోందన్నది అబ్జర్వర్స్ కు ఒక $1 మిలియన్ క్వశ్చన్ లా మారింది. ఒప్పందం లేకపోయినా ఆశలు మాత్రం చావలేదని ఈ పరిణామాలు స్పష్టమైన సంకేతాలు ఇస్తున్నాయి. ఢిల్లీ స్థాయిలో జరుగుతున్న మంతనాలు ఇక ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూర్చేలా ఉండడం విశేషం. తెలంగాణలో సీఎం ఎంపిక సమయంలో జరిగిన హైడ్రామా అంతా ఇంతా కాదు. రేవంత్ రెడ్డితో పాటు సీఎం రేస్లో భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా చాలా సీరియస్గా పోటీపడ్డారు. ఢిల్లీ వేదికగా అధిష్టానం సుదీర్ఘంగా చర్చలు జరిపిన తర్వాతే ఫైనల్గా రేవంత్ పేరును అనౌన్స్ చేసింది. ఆ సమయంలోనే సీనియర్లకు ఏ విధమైన అష్యూరెన్స్ ఇచ్చారన్నది ఇప్పటికీ ఒక సస్పెన్స్. ఆనాటి ఢిల్లీ పెద్దల బుజ్జగింపుల వెనుక భవిష్యత్తుకు సంబంధించిన ఏదైనా రోడ్ మ్యాప్ ఉందా అన్న కోణంలో కూడా ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్లో విశ్లేషణలు సాగుతున్నాయి. పవర్ డైనమిక్స్ ఎప్పుడైనా మారొచ్చనేది దీని ద్వారా అర్థమవుతోంది. ఆనాటి రహస్య ఒప్పందాలు ఏమైనా ఉంటే అవి ఇప్పుడు బయటపడే ఛాన్స్ ఉందన్న టాక్ కూడా నడుస్తోంది. అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్లు గడుస్తున్నా కాంగ్రెస్ హైకమాండ్ ఆపరేటింగ్ స్టైల్లో ఒక స్పష్టమైన బ్యాలెన్సింగ్ యాక్ట్ కనిపిస్తోంది. తెలంగాణలో ఏ చిన్న కీలక నిర్ణయం తీసుకోవాలన్నా రేవంత్ రెడ్డితో పాటు భట్టి, ఉత్తమ్లను కూడా ఢిల్లీ పెద్దలు ఖచ్చితంగా సంప్రదిస్తున్నారు. ప్రభుత్వంలోనూ పార్టీలోనూ ఆ ఇద్దరు సీనియర్లకు అధిష్టానం సమయ ప్రాధాన్యత ఇస్తుండడం అనేక రాజకీయ ఊహాగానాలకు తావిస్తోంది. సీనియర్ల వాయిస్ కు హైకమాండ్ ఇస్తున్న ఇంపార్టెన్స్ చూస్తుంటే ఢిల్లీ స్థాయిలో వారి లాబింగ్ ఎంత స్ట్రాంగ్ గా ఉందో స్పష్టంగా అర్థమవుతుంది. ఇది సీఎం క్యాంపుకు కొంత టెన్షన్ తెప్పించే అంశమే అయినప్పటికీ బయటకు మాత్రం అంతా ఆల్ ఈజ్ వెల్ అన్నట్లుగానే మేనేజ్ చేస్తున్నారు. ఢిల్లీ స్థాయిలో సీనియర్ల లాబింగ్ ఒకవైపు సాగుతుంటే మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి తనదైన శైలిలో చక్రం తిప్పుతున్నారు. రేపో మాపో కేబినెట్ విస్తరణ అంటూ తనకంటూ ఒక బలమైన సొంత టీంను సెట్ చేసుకునే పనిలో పడ్డారు. మరి ఈ కేబినెట్ ప్రక్షాళన రేవంత్కు ప్లస్ అవుతుందా లేక సీనియర్ల బ్రేకులతో ఆగిపోతుందా అనేది ఇప్పుడు చూద్దాం. ఈ క్రమంలోనే కేబినెట్ ప్రక్షాళన అంశం ఇప్పుడు పార్టీలో ఒక పెద్ద చర్చాంశంగా మారింది. రేపో మాపో విస్తరణ అంటూ ఇక రేవంత్ రెడ్డి గత కొంతకాలంగా గట్టిగానే పట్టుబడుతున్నారు. కర్ణాటక ఎపిసోడ్ ఒక కొలిక్కి రావడంతో ఇక తెలంగాణపై అధిష్టానం పూర్తి ఫోకస్ పెడుతుందా అన్న టెన్షన్ పొలిటికల్ కారిడార్స్ లో కనిపిస్తోంది. రేపటి రోజున తన సీఎం సీటుకు ఏ విధమైన ఇబ్బంది రాకుండా ముందు జాగ్రత్తగా మంత్రివర్గంలో పూర్తి స్థాయిలో తనకంటూ ఒక సొంత టీంను సెట్ చేసుకోవాలని రేవంత్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారా అన్న డైమెన్షన్ లో ఇప్పుడు రాజకీయ వర్గాలు డీప్ గా విశ్లేషిస్తున్నాయి. తన మార్క్ అడ్మినిస్ట్రేషన్ కు అనుకూలమైన కేబినెట్ ఉంటేనే తాను సేఫ్ అన్న ఫీలింగ్ లో ఆయన ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక్కడే అసలైన పాలిటిక్స్ మొదలయ్యాయి.
ఒకవైపు సీఎం రేవంత్ తన టీంను పటిష్టం చేసుకునే ప్రయత్నాలు చేస్తుంటే మరోవైపు ఆయన యాక్షన్ ప్లాన్ను పసిగట్టి మోకాళ్ళొడుతోంది ఎవరు అన్నది ఆసక్తికరంగా మారింది. తాటి చెట్టు ఎందుకెక్కావంటే దూడగడ్డి కోసం అన్నట్టుగా కేబినెట్ విస్తరణ పేరుతో తన వర్గాన్ని స్ట్రాంగ్ చేసుకునే ప్రయత్నాలకు సీనియర్లు ఢిల్లీ స్థాయిలో బ్రేకులు వేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. అధిష్టానం వద్ద తమకున్న పలుకుబడితో సీఎం వ్యూహాలకు చెక్ పెడుతూ పవర్ బ్యాలెన్స్ తమ చేజారిపోకుండా యాంటీ రేవంత్ క్యాంప్ చాలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోందని స్పష్టంగా అర్థమవుతోంది. విస్తరణ డీలే అవ్వడం వెనుక ఉన్నటువంటి అసలు సీక్రెట్ ఇదేనన్నది పొలిటికల్ పండితుల వాదన. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రను ఒకసారి అబ్జర్వ్ చేస్తే కాంగ్రెస్ పార్టీకి పదే పదే సీఎంలను మార్చిన ట్రాక్ రికార్డ్ చాలానే ఉంది. ఒక్క వైఎస్ రాజశేఖర రెడ్డి టైంలో మాత్రమే దానికి కొంత బ్రేక్ పడింది. కానీ మిగతా సమయాల్లో కుర్చీ మార్పులు చాలా కామన్గా జరిగేవి. ఇప్పుడు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో తొలి కాంగ్రెస్ సీఎంగా ఉన్న రేవంత్ రెడ్డి విషయంలో కూడా ఉమ్మడి రాష్ట్రంలో చేసిన ప్రయోగాలను హైకమాండ్ మళ్లీ రిపీట్ చేస్తోందా అన్న సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్ కల్చర్ను బాగా తెలిసిన నేతలే ఆ పాత హిస్టరీని గుర్తు చేస్తూ ఇక్కడే ఎప్పుడైనా ఏదైనా జరగొచ్చని విశ్లేషిస్తున్నారు. ఏది ఏమైనా ఆ పాత స్ట్రాటజీలను ఇప్పుడు అప్లై చేస్తే కనుక పార్టీకే డ్యామేజ్ అన్న రియాలిటీని కూడా వారు గుర్తు చేస్తున్నారు. మరోవైపు అడ్మినిస్ట్రేషన్ పరంగా చూస్తే గనక కీలకమైన కేసుల్లో పాత ప్రభుత్వ పెద్దలపై, రాజకీయ ప్రత్యర్థులపై చాలా అగ్రెసివ్గా వెళ్లాలని రేవంత్ భావిస్తున్నారు. కానీ ఆయన స్పీడుకు అనుగుణంగా ఫైళ్లు ముందుకు కదలడం లేదు. రేవంత్ వ్యతిరేక వర్గంలో లోపాయికారిగా వేస్తున్నటువంటి బ్రేకుల వల్లే సీఎం తాను అనుకున్నంతగా ఫాస్ట్గా యాక్షన్ తీసుకోలేకపోతున్నారా అన్న చర్చ నడుస్తోంది. తన సొంత పార్టీ నేతలే ప్రభుత్వంలో ఉంటూ విపక్షాలకు రిలీఫ్ ఇస్తున్నారనే ఫీలింగ్ సీఎం క్యాంపులో కనిపిస్తోంది. దూకుడుగా వెళ్లాలనుకునే సీఎంకు ఈ ఇంటర్నల్ పాలిటిక్స్ పెద్ద స్పీడ్ బ్రేకర్లా మారాయన్నది ఒక ఓపెన్ ఫ్యాక్ట్. ఈ అడ్డంకులను ఆయన ఎలా క్రాస్ చేస్తారన్నది ఇప్పుడు పార్టీలో అత్యంత ఆసక్తికరంగా మారింది. ప్రత్యర్థులపై స్పీడ్గా వెళ్లాలనుకుంటున్న సీఎంకు సొంత పార్టీ నేతలే స్పీడ్ బ్రేకర్లుగా మారుతున్నారన్నది ఓపెన్ సీక్రెట్. సరిగ్గా ఇదే అదునుగా భావిస్తున్న ఆ సీనియర్ నేతలు తమ పావులు వేగంగా కదుపుతున్నారు. కనీసం చివరి ఏడాదికైనా సీఎం కుర్చీ దక్కించుకోవాలని ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. మరి వారి వ్యూహాలకు రేవంత్ ఎలా చెక్ పెడతారు? ఇదే అదునుగా భావిస్తున్న కొందరు సీనియర్లు తమ పావులు వేగంగా కదుపుతున్నారు. కర్ణాటక తరహాలో రాబోయే ఏడాదిలో లేదా కనీసం ఎన్నికల ముందు చివరి ఏడాదిలో అయినా సరే సీఎం కుర్చీ మార్పు కోసం పట్టుబట్టే ఆలోచనలో ఆ సీనియర్ నేతలు ఉన్నట్టుగా గట్టిగా వినిపిస్తోంది. ఇప్పుడు కామన్గా ఉంటే వర్కౌట్ కాదని సరైన టైంలో కరెక్ట్గా స్ట్రైక్ చేయాలని వారు భావిస్తున్నారు. అందుకే ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ అధిష్టానం దగ్గర తమ మార్కులు పెంచుకునే పనిలో బిజీగా ఉన్నారు. ఈ పరిణామాలన్నీ రాబోయే రోజుల్లో టీ కాంగ్రెస్లో జరగబోయే ఒక పెద్ద రాజకీయ తుఫానుగా ముందస్తు సంకేతాలు ఇస్తున్నాయి. సరైన టైం చూసి పావులు కదపాలని అసమ్మతి వర్గం ఒక క్లియర్ కట్ ప్లాన్తో ఉన్నట్టుగా కనిపిస్తోంది. సీఎం సీటు ఆశిస్తున్న నేతల వ్యూహం చాలా సింపుల్గా ఉంది. ప్రభుత్వానికి ఏ చిన్న నెగిటివ్ మార్కు వచ్చినా దాన్ని ఢిల్లీ స్థాయిలో హైలైట్ చేసి తమ పబ్బం గడుపుకునే పనిలో కొందరు బిజీగా ఉన్నారు. ఇప్పటి నుండే గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేస్తే చివరి ఏడాది కల్లా పవర్ కంట్రోల్ అంతా తమ చేతుల్లోకి వస్తుందని ఆ నేతలు చాలా కాన్ఫిడెంట్గా భావిస్తున్నారు. పార్టీలో తమ పట్టు పెంచుకునేందుకు సీఎం చేస్తున్న ప్రతి ప్రయత్నానికి వీరు ఢిల్లీ వేదికగా కౌంటర్ అటాక్ ప్లాన్ చేస్తున్నారు. ఈ చెస్ గేమ్లో ఎవరు ఎత్తులు వారివే అన్నట్టుగా సాగుతోంది ఈ పొలిటికల్ ఎపిసోడ్. అధికార మార్పిడి అన్నది అంత ఈజీ కాకపోయినా ప్రెజర్ పెంచడమే వీరి మెయిన్ ఎజెండాగా కనిపిస్తోంది. తన చుట్టూ అల్లుకుంటున్నటువంటి ఈ రాజకీయ వ్యూహాలను చాలా షార్ప్గా గమనిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి కూడా అలర్ట్ అయ్యారు. పార్టీలో సీనియర్లు తనపై పైచేయి సాధించకుండా నేరుగా గ్రౌండ్ లెవెల్లో కార్యకర్తలకు దగ్గరయ్యే పనిలో ఆయన ఫుల్ బిజీ అయ్యారు. ఇకపై ప్రతి 10 రోజులకు ఒకసారి ఖచ్చితంగా పార్టీ కార్యకర్తలను కలుస్తానని ఆయన ప్రకటించడం దీనికి అతిపెద్ద సంకేతం. క్యాడర్ సపోర్ట్ తనకే ఉంటే ఢిల్లీ లాబింగ్లు ఏమీ చేయలేవనేది ఆయన మాస్టర్ ప్లాన్గా అర్థమవుతుంది. పబ్లిక్లో తన ఇమేజ్ను మరింత స్ట్రాంగ్గా చేసుకుని సీనియర్ల వ్యూహాలకు చెక్ పెట్టాలని రేవంత్ గట్టిగా ఫిక్స్ అయ్యారు. ఇక అటు ప్రభుత్వ ఇమేజ్, ఇటు క్యాడర్ బేస్ ఈ రెండింటినీ కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ ఆయన ముందడుగు వేస్తున్నారు.
ఓవరాల్ గా చూస్తే కనుక తెలంగాణ కాంగ్రెస్ లో పైకి అంత సైలెంట్ గా కనిపిస్తున్నా లోపల మాత్రం ఒక కోల్డ్ వార్ నడుస్తోంది. మింగమెతుకు లేదు కానీ మీసాలకు సంపెంగ నూనె అన్న చందంగా ముందు ప్రతిపక్షాలను పూర్తిగా డీలా పడేలా చేయాల్సింది పోయి సొంత పార్టీలోనే కుర్చీ లాగులాట మొదలుపెట్టడం పార్టీ భవిష్యత్తుకు ఎంతవరకు కరెక్ట్ అన్నది మరో ప్రధానమైన చర్చనీయాంశం. కర్ణాటక ఎఫెక్ట్ తెలంగాణపై ఏ రేంజ్లో పడుతుంది, అధిష్టానం ఈ ఇంటర్నల్ ఫైట్ను ఎలా హ్యాండిల్ చేస్తుందన్నది రాబోయే రోజుల్లో తేలనుంది. మొత్తానికి కాంగ్రెస్లో ఈ పవర్ పాలిటిక్స్ ఏ మలుపు తీసుకుంటాయన్నది అటు పొలిటికల్ సర్కిల్స్లోనూ ఇటు పబ్లిక్లోనూ ఉత్కంఠ రేపుతోంది. ఈ పాలిటిక్స్ ఎండ్ గేమ్ ఎలా ఉంటుందో చూడాలి. రాజకీయాల్లో ఎప్పుడు ఏదైనా జరగచ్చు. పైకి అంత సైలెంట్గా ఉన్న గాంధీ భవన్లో మాత్రం కోల్డ్ వార్ పీక్స్కు చేరింది. ప్రతిపక్షాలను ఎదుర్కోవాల్సిన టైంలో సొంత పార్టీలోనే కుర్చీ లాగులాట మొదలు పెడితే అది పార్టీ భవిష్యత్తుకే తీవ్ర నష్టం చేకూరుస్తుంది అన్నది కాదనలేని సత్యం. అధిష్టానం ఈ వర్గపోర్ను ఆదిలోనే తుంచుతుందా లేక చోద్యం చూస్తుందా అన్నదే ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో అతిపెద్ద సస్పెన్స్.